ప్రియా బావా వచ్చినావా? ఇయో ఈ పసలు పైసలు అందరికి అప్పులన్నీ ముట్టంగా 10,000 మిగిలిన తీసుకొచ్చిన దాచిపెట్టు. అవు బావా, మనం ఎప్పుడు మన ఊళ్ళో సమ్మక్క సారక్క జాతరకే పోతున్నాం కదా, ఈసారి ఈ పైసలతోటి మేడారం జాతర పోదామా? ఇంకేమైనా లేవా పోయేటి? ఉన్నాయి బావా. ఎమ్లవాడ కాడ గుండంలో తానం చేసి కొల్లాగని కట్టేసి రాజన దర్శనం చేసుకొని అట్నుంచి కొండగట్టు పోయి అంజన దర్శనం చేసుకుందాం. ఆడికెళ్ళి కొమరెల్లి పోయి గంగరేణి చెట్టు కింద పంచముగ్గుల పట్నం వేసుకొని అవన్నీ తిరిగి వచ్చేసరికి సమ్మక్క సారక్క జాతర వస్తుంది. అప్పుడు జాతర పోదాం బావా. గీ పైసలతో గవాన్ని తిరిగేస్తామా? తిరిగిరాం బావా, కానీ మొక్కిన మొక్కులన్నీ అట్లనే ఉన్నాయి. ఇప్పుడైతే ఎవరి దగ్గర అప్పు తీసుకురా, పోయి వచ్చినాక నెల వరకు గడదాము. ఎవరిని అడిగి మొక్కినవే మొక్కులు? మన బతుకులే అంతంత మాత్రం ఉన్నాయంటే మొక్కరాని మొక్కులని మొక్కబడుతుంది. కాదు బావా, నేను తిందామంటున్నా తాగుదామంటున్నానా? కాలు చేత పోడుండే వాడు మంచిగా ఉండాలంటే ఇవన్నీ మొక్కులు మొక్కాలి. ఊకే హాస్పిటల్ పొంటి తిరగబడుతుంది. మరి నీకు బుద్ధి ఉందా? ఉన్న పైసలన్నీ ఇప్పుడే ఖర్చు పెడితే మరి మళ్ళీ నెలకి ఎట్లా పోతాయి హాస్పిటల్కు? అట్లా కాదు బావా, దేవుళ్ళకి పెడితే చెడిపోతామా చెప్పు? 10 రూపాయలు ఖర్చు పెడితే 20 రూపాయలు కనబడతాయి. మన పానాలు కూడా మంచిగా ఉంటాయి. మంచిగుంటే మన పానాలు. మొన్న కూడా ఇంటి ముంగడికి అడక తినటోడు వచ్చే, అమ్మ మీ ఇంటి మీద కనిచిస్తుందని ఆడానే. అయ్యో సామి ఎట్లా పోవాలని నువ్వు అంటివి. 5,000 రూపాయలు ఈ అమ్మ పోకూడదని ఆడానే. 5,000 రూపాయలు వాయే ఆడువాయే. ఉన్నది వదులు లేంది రాదు. నీతో నువ్వే మొక్కులే. అయ్యో గట్లంటున్నావేందయ్యా? నరులు ముంచిన నారాయణమూర్తి ముంచడు. ఆ పుణ్యం మనకు కాకపోయినా మన పిల్లల కన్నా ముడుతుంది. అందుకే ఆ దేవుని సేవ మరవద్దయ్యా. దేవుళ్ళు లేరంటలేనే, పూజలు చెయ్య అంటలేను. ఎవరన్నా అడిగి సుత్తా వాళ్ళు ఇస్తే దేవుళ్ళు ఉన్నట్టే. తల్లి, నేనెంత చెప్పినా నమ్ముతలేరు. నిజంగా మీరు ఉన్నట్టయితే కడుపులో వచ్చినా సరే మీ పూజలు మీరు చేయించుకోర్రి. ఓరి మూర్ఖ, భక్తి లేని కాడ భగవంతుడు ప్రత్యక్షం కాలేడు. నీ మూర్ఖత్వంతో నా మొక్కులు ఆపుతున్నావు. నా మొక్కుల కోసం నేనే గదిలేస్తున్నా. పోసి పిసదనా, నేను దేవుళ్ళని నమ్మ దయాలన్నమ్మా. నేను నమ్మేది నా కష్టాన్నే. మీరు చేసేది ఎట్లుందంటే గాలికి దీపం పెట్టి దేవుడాన్ని మొక్కుతారు. మొక్త ఆగుతుంది, చేతులు అడ్డం పెడితేనే ఆగుతుంది. నువ్వేది నమ్ముతావయ్యా? నువ్వేది నమ్మవు. నువ్వు నమ్మాలంటే ఆ దేవుడే దిగి రావాలి. నీ అవ్వ నీతో ఎప్పుడు చేతాలి? నీ బయటపోతానా పో. కుర్రో కుర్రు, కొండ దేవత కుర్రు, సమ్మలక్క సారలక్క పడిగితే రాదు. జనాలందరినీ సల్లంగా ఇవుడుతల్లి. ఏంది దొరా కసుపుసులు ఆడుతున్నావు? అనుకున్నది అనుకున్నట్టు కావాలంటే, అన్నది నెరవేరాలంటే ఆ అమ్మవారికి మొక్కులు పెట్టాలి దొరా. సరే సరే, అందరు చెప్పేటోళ్ళే. మాసాలు కాని పో. పోరా పో, నువ్వు మా దగ్గరికి ఎట్టరావో నేను చూస్తా పో. అవునా అన్న, అంత మంచిదేనా? కనబడతలేవు. నేనేటి పోతా అన్న, ఇంటికన్నా ఉంటానా. చెప్పురా ఏం పని? అవునే అన్న, సమ్మక్క సారక్క జాతర వస్తుంది. చేతిలో సిల్లికి అవ్వలేదు. ఒక 10,000 అప్పు రాదు, నెల వరకు ఇస్తా. నెల వరకే ఇస్తా అంటాను కదా తామి, నీ దగ్గర వెళ్ళిపోతాయి. నెల కాకపోతే 2 నెలలు కానీ జాతరకి అంటాను కదా, తీసుకుపో పైసలు. సరే నాన్న, నీ మేలు మరో. సరే, పండుగ వెళ్ళినాక నెల వరకు తీసుకొచ్చిద్దా. ప్రియా, ఇగో పైసలు. మాకు ఎక్కడి పైసలు? ఎక్కడి అయితే నీకెందుకే? అవసరానికి అక్కడికి వచ్చినాయా లేవా? చూసినావా అయ్యా, ఇట్లా అనుకున్నా లేదో అట్లా డబ్బులు పుట్టినాయి. దేవుడు ఉన్నాడు. ఓసిపిసదానా, దొరుకుడు కాదు అప్పు తెచ్చిన. దేవుడు కాదు ఇచ్చింది, నరుడు ఇచ్చిండు. ఇక నీకు ఎప్పుడు నాతోటి కాదు. అయినా ఇనటోనికి చెప్పొస్తుంది, ఇనటోనికి ఎంతగానో అని చెప్పాలి. మా చెప్పినవుతి ఇంకా పొయ్యి మీద కూర మాడుతుంది. పో ఫస్ట్ అయితే. నడమాడతావో ఏమో నువ్వైతే.
ఎవరనుకుంటివి ఏమనుకుంటివిరా, వన దేవతలం మేము, కోరిన కోరికలు తీర్చే సమ్మవ్వ సారవ్వనురా. నా తండ్రి శంకరుడ, నా తల్లి పార్వతి 10,000 శరణు. తాత నీకు శరణే అభ్యా, నీ బిడ్డ బిడ్డానే అభ్యా, నీ మనవరాలే అభ్యా, నే రక్తాల పుట్టినా అభ్యా, నేను రక్తాసారాలే అభ్యా, నేను బరిట్ల పుట్టినా అభ్యా, నేను బంగారు సారాలే అభ్యా, నేను కనకల పుట్టినా అభ్యా, నేను కనకాసారాలే అభ్యా, నాది జారు జారు బండే అభ్యా, నాది సంపన్న వాగే అభ్యా, నాది చిలకలాది కట్టే అభ్యా, నాది చిన్ని మేడారం అభ్యా, నాది హంసలాది కట్టే అభ్యా, నాది ఆది మేడారం అభ్యా. రెండేళ్లకోసారి మా పండగరా, మమ్ము మేము మరవకండి, మేము మరవం. వారి నా ఎత్తు నా తల్లెత్తు బంగారం పంచి ఎదురు పిల్లల్ని ఎగిరేసి తల నీలాలిచ్చి రండిరా. డాడీని లేకపోనా? అవునే ప్రియా, దేవుళ్ళు నన్ను నిజమేనే. రాత్రి దేవుళ్ళు నా కల్లోకి వచ్చారు. జాతర పోదాం, తయారు కాపో. సరే, ఇప్పుడే తయారైతా.
కష్టాల్లో ఉండి నేను మిమ్మల్ని మొక్కడమే మరిచితిని, నన్ను క్షమించండి. ఈ సృష్టిలో నింగి, నేల, నీరు, నిప్పు, గాలి, ఈ పంచభూతాలు ఎలా ఉన్నాయో మీరు కూడా అలాగే ఉన్నారు తల్లి. మీరున్నారని నమ్మితిని, నన్ను క్షమించండి. ప్రతి 2 ఏళ్ళకోసారి మీ సేవకచ్చి మిమ్మల్ని దర్శించుకొని వెళ్తాను తల్లి. తప్పులు ఒప్పులు క్షమించండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఆర్ విలేజ్ ఫిలిమ్స్. చూసిరు కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని అలాగే పక్కన గంట ఉంటుంది, గంట గట్టి కొట్టు. బాయ్.